ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ఏమీ చేయలేదు కాబట్టి చెప్పినవన్నీ చేస్తుంటే ఎప్పుడో గెలిచేవాడు. కానీ తెలుగుదేశానికి రాకుండా చేస్తాము దేవుడు రాశాడు, దేవుడు అన్నాడు కదా, అలాగే దేవుడు రివర్స్లో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని రాశాడు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. బాబు గారు సీఎం అవ్వాలని మేము 5 ఏళ్ల బట్టి కృషి చేశాము. ఆ కృషి ఫలించింది. కానీ నేను బాబు గారు సీఎం అవ్వాలి, రాష్ట్రం బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మొక్కుకొని కొండకి వెళ్ళి నడిచెళ్ళి తలనీలాలు కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకనమ్మా అసలు ఇక్కడ బాబు గారు రావాలి అనేది ప్రధానంగా ఆశయంగా ఎందుకు పనిచేశారంటారు? అక్కడికి మహిళలు ఎంతో ప్రియంగా చూసుకునే జుట్టును కూడా మీరు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఎందువల్ల అంటారు అసలు ఇంత కోరిక ఏంటి అసలు ముఖ్యంగా బాబు గారు సీఎం కావాలని? అంటే ఆయన వస్తే మంచి పనులు చేస్తాడు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ ఆయన అన్నాడు మాట అంటే ఏదైనా చేసి చూపిస్తాడు. ఇప్పుడు పథకాలన్నీ ఇవ్వటానికి అన్నీ రెడీ అవుతున్నాయి. పథకాలు ఇస్తారు, అభివృద్ధి చేస్తాడు. ముందు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రంలోనే గొప్పగా ఉండేలాగా తీర్చిదిద్దుతాడు చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలుసు. కాబట్టి నాకు నిజంగా ఎంత సంతోషం. నెత్తి మీద జగన్ రెడ్డి కూర్చొని ఉన్నాడు, దిగిపోయాడు అని నా ఎంటికలు కూడా తీసెక్కింది. తలనీలాలు ఇచ్చాను అంటే ఎంత బరువుగా ఉందంటే ఆ బరువు అంతా దిగిపోయిందని ఎంత ఆనందం ఉందో. అందరూ అంటున్నారు అంత జుట్టు ఇచ్చావు, నీకు ఎలా ప్రాణం వచ్చింది అని అంటున్నారు. కానీ నేను బాబు గారు సీఎం అవ్వాలని కోరుకున్నాను కాబట్టి సంతోషంగా ఇచ్చాను. సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి, నా అవ్వతాతల ఓట్లు ఏమైపోయినాయి, నా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ ఏమైపోయినాయో తెలియట్లేదు నాకు అంటున్నాడు కదమ్మా. మరి ఆయన అవును, అక్క చెల్లెళ్ళకి చేస్తే అక్క చెల్లెళ్ళు వేసేవాళ్ళు. అక్క చెల్లెళ్ళకి ఏం చేయలేదు కాబట్టి అక్క చెల్లెళ్ళు ఎవరు వేయలేదు. ఏమంటారు, అన్నదమ్ములకి నువ్వేం చేయలేదు కాబట్టి నీకు వేయలేదు ఓట్లు. అవును, నీ పాటే ఉంది కదా, నేను ఇంట్లో మీకు ఏదన్నా చేసుంటే ఓటేయమని చెప్పి నువ్వే అన్నావు. నువ్వు ఇంట్లో ఏం చేయలేదు కాబట్టి నీ పాట కూడా బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వేమీ చేయలేదు అని నీ పాట ద్వారా నువ్వే చెప్పావు. పాట పాడుకున్నావు ఏమని అంటే నేను నీ ఇంట్లో చేసుంటే ఓటేయమని నువ్వు అన్నావు. నువ్వు మా ఇంట్లో ఏమి చేయలేదు కాబట్టి నీకేం ఓటేయమని చెప్పేసి ప్రజలందరూ చేస్తే ఓటేయమని నువ్వే అడిగావు. నువ్వేం చేయలేదు కాబట్టి నీకు ఓటేయమని చెప్పి ఎవరు వేయలేదు. కాబట్టి అసలు నిజంగా జగన్ ఓడిపోయినందుకు చంద్రబాబు నాయుడు సీఎం అవుతుందంటే ఎంతో సంతోషం ఉంది. ప్రజలందరికీ నమస్కారాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత భారీ మెజార్టీ వస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే కనుక ఇన్ని సంవత్సరాల పోరాటంలో కానీ ఏ రోజైనా అనిపించిందమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోతున్నాడని? ఫస్ట్లో అనుకోలేదు కానండి, తర్వాత మాత్రం అర్థమైంది. ఇతను చేసిన పనులు ఏమీ లేవు కాబట్టి మంచి మెజార్టీ వచ్చింది, గెలుస్తాము, కూటమి గెలిచిద్ది అనే నమ్మకం ప్రజలందరికీ వచ్చేసిందండి. పల్లెటూరు నుంచి టౌన్ దాకా ప్రతి చోట కూటమికి ఓటేయాలి, గెలిపించాలి, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి అని ప్రజలందరూ కోరుకున్నారు. అది నిజంగా నెరవేరిందని మేము అనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనే మాట అయితే వాడుతున్నారు కదమ్మా మరి వైసీపీ నాయకులు చాలామంది. అంటే పోయినసారి వాళ్ళు చేస్తుంటే ఈసారి చేసి ఉండొచ్చు, అదే తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే పోయినసారి నిన్ను ఒక్కసారి గెలిపియాలని చెప్పి ఎలా నమ్మి ప్రజలు వేశారో, ఈసారి చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓటేశారు. ఇవన్నీ ఏంటంటే ఓడిపోయినాక ఎవరైనా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు. అంతే ముఖ్యంగా చూస్తే కనుక డోర్ వేసుకొని పడిపోయే మహిళలు ముఖ్యంగా రోజా, వాసిరెడ్డి పద్మ కానీ వీళ్ళెవరు ఇప్పుడు అందుబాటులో కూడా లేకుండా పోయారు. ఎందువల్ల అని అంటారు? ఎందుకుంటారండి, తరిమి పడతారని వాళ్ళకి అర్థమైంది. రోజా ఎన్ని మాటలు మాట్లాడింది, ఇప్పుడు ఏమైపోయింది, నోరు పడిపోయిందేమో రోజాకి మాకు అర్థం కాక. కానీ బాధపడేవాళ్ళు ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతూ వద్దు అని మేము అనుకుంటున్నాం. మరి ఎక్కువగా ముఖ్యంగా నోరు పరేసుకునే కుటుంబ సభ్యుల పరంగా కానీ లేదంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ అసలు ఎందుకనమ్మా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటారు ఈరోజు? అంటే కొడాలి నాని సంగతి చెప్పేది ఏముందండి,
అసలు ఏమి చేయలేదు అని వాళ్ళు అందరూ అన్నారు. కానీ ఆయన తిట్టిన తిట్లు, ఆయన చేసిన చండాలం అందరికీ తెలిసిందే. ఆ ఉసురు మామూలుగా తగలేదు. ఒక్క తగులకి ఎక్కడికో వెళ్ళి పడ్డాడు. కాబట్టి ఇంకా వాళ్ళ గురించి పాపం వాళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇంక వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. తిరిగి కోరుకునే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి? పార్టీ మూసేసుకోవటమేనండి. నేను చెప్తున్నా కదా, ఇంకా ఏదో మొన్నే వచ్చింది జగన్ కూడా రాజీనామా చేస్తున్నారు అని. నిజమైతే అవ్వచ్చు, చెప్పలేదు. రాజీనామా ఎందుకనమ్మా? ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కదా. తట్టుకోలేక నేను వెళ్ళి వాళ్ళలో ఉండలేను, ఎందుకు వచ్చిన పోలా అని చెప్పేసి రాజీనామా చేయబోతున్నాడు మన జగన్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదమ్మా, 23 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని. ఆయన లాస్ట్ సంవత్సరం ఏదంటే కనుక ఆయనకు బాధ కలిగింది, ఇది కౌరవ సభ అన్నారు, నేను రానన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టకముందలే రాజీనామా చేస్తారనే వార్తలు ఎలా వస్తున్నాయి అంటారు? దమ్మున్నాడు చంద్రబాబు నాయుడు, దమ్ము లేనోడు జగన్. ఆయనకి ఈయనకి ఎక్కడ పోలిక? 74 ఏళ్ళ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ, ఏమీ వాళ్ళు కూడా రాని జగన్ ఎక్కడ. ఏదో ఒకసారి అన్నాడు, వచ్చాడు, అయిపోయింది. ఇంకా పాపం వాళ్ళ గురించి పద్దాకలు మనం అనుకోవటం వేస్ట్. అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి చేద్దాము, ఇంకా మనకు అవన్నీ వద్దన్నాడు కాబట్టి దాని ద్వారా వెళ్దామని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరన్నా సరే, అంటే జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెడితే మిగతా 10 మంది అయినా ఈ పార్టీలో ఉండే అవకాశం ఉందంటారా మేడం? చూద్దాం, వెయిట్ చేయాలి కదా, ఇంకా టైం ఉందిగా. ఉంటారు మన పార్టీలోకి అయితే వాళ్ళు అవసరం లేదు. ఎలాగో ఉంటారులే, ఎందుకంటే మనం తెచ్చుకోం కదా, వాళ్ళు అవసరం లేదు మనకి. మన వాళ్ళని వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళు మనం తీసుకొచ్చుకొని ఏం చేసుకోలేము. కాబట్టి వాళ్ళు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి గురించి మేడం. ఎలా మాట్లాడాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన పిల్లల గురించి మాట్లాడిన పరిస్థితి దగ్గర నుంచి ఆయన ఆఖరికి ఆయన వచ్చే వారాహి వెహికల్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం, ఆయన పిల్లల గురించి మాట్లాడిన పరిస్థితి చూసాం.